మీరు పొద్దున చెప్పిన వేమన పద్యం ఇప్పుడు చెప్పండి తాత. ఇది ఇంత కోపంగా అడగాల? చెప్తానండు. అనగననగరాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేము తీయగనుండు. చాలు, ఇప్పుడు దానికి అర్థం చెప్పండి. ప్రతిరోజు పాడుతూ ఉంటే ఆ రాగం మరింత గొప్పగా వస్తుంది. అలాగే ప్రతిరోజు వేపాకులను తింటూ ఉంటే అది ఒకరోజు తీయగా ఉంటుంది. తాత, వేమన గారు చెప్తిరి కదా, ప్రతిరోజు వేపాకైనా వేప పువ్వు అయినా తింటే చేదు ఉండదు. మీరందరూ వేమన పద్యాలు అన్నీమే చెప్తారు, బట్ ఏమి చేయరు. ఉగాది రోజు ఉగాది పచ్చడిని నవ్వుతూ తినాలంటే మీకు ఒక ఐడియా లేదా? ఏంటి, నువ్వు నవ్వుతూ తినడం కోసం మాకు ఐడియానా? ఏం ఐడియా చెప్పు చూద్దాం. ఉగాదికి 10 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఉగాది పచ్చడి తినిపిస్తే ఉగాది రోజు ఉగాది పచ్చడిని నవ్వుతూ తింటారు. ప్రతిరోజు ఉగాది పచ్చడి తినిపిస్తే ఆరోగ్యానికి మంచిది. ఇక మీదట పిల్లలు ఉగాది పచ్చడి నవ్వుతూ తినాలంటే ఆ వేమన గారు చెప్పినట్లు, నువ్వు చెప్పినట్లు ఉగాదికి 10 రోజుల ముందు నుంచే మీకు వేప పచ్చడి తినిపించాలి.